అంటే సినిమా ఇది ఇప్పుడు చాలా ఎక్స్‌పెక్ట్ జేసి ఎళ్లి ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకునే వాళ్ళకైతే కొంచెం అన్‌ప్రెడిక్టబుల్‌గానే అనిపిస్తది. ఎందుకంటే యావరేజ్‌గానే ఉంది గాబట్టి. ఆల్రెడీ రామ్ చరణ్ చెప్పేసారంటారా అన్‌ప్రెడిక్టబుల్ అని? అంటే ఇక అది అట్లానే ఏం లేదు తీసుకోలేము గానీ, బట్ ఫిల్మ్ వైస్ అయితే కొంచెం అంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునే వస్తాం ఎవరైనా. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' తర్వాత వస్తున్న ఫిల్మ్ గాబట్టి. బట్ అక్కడ వెళ్లి చూసినప్పుడు మనకు 'రామ్ చరణ్' గారి వైస్ అయితే మనం ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయినాము. 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు బావుంటది. బట్ స్టోరీ వైస్ చూస్తేనే కొంచెం అది ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు మరో అనిపించింది. ఆచార్య అనుకోవచ్చా ఈ మూవీ? లేదు 'ఆచార్య' అయితే అనుకోలేము. ఎందుకంటే 'ఆచార్య' కంప్లీట్ స్టోరీ జోన్ డిఫరెంట్. దీని స్టోరీ జోన్ డిఫరెంట్. మరి అంత రిజల్ట్ వైస్ రిజల్ట్ వైస్ 'ఆచార్య' అట్లయితే కాదు. సో ఇది అంత కంప్లీట్ ఫ్లాప్ అని చెప్పలేము. లైక్ ఇట్స్ జస్ట్ ఒక యావరేజ్ ఫిల్మ్. ఎక్కడ మైనస్ అనిపించింది? నాకు స్టోరీ వైస్ మైనస్ అనిపించింది. లైక్ అంటే ఎందుకంటే స్టోరీ ఇది ఆల్రెడీ పాత పాయింటే. లైక్ ఇదివరకున్న మనం మూవీస్‌లో చూసాము. బట్ ఆ టేకింగ్ వైస్ కొంచెం మైనస్ అనిపించింది. ఎక్కడో అంటే చాలా కొన్ని ఫస్ట్ హాఫ్‌లో అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది. ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. దానివల్ల ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతున్నారు, డౌన్ అయిపోతున్నారు. సడన్‌గా మళ్ళీ ఒక ఎలివేషన్ వస్తుంది. దీనివల్ల కొంచెం అక్కడ మైనస్ అనిపించింది నాకు. శంకర్ పని అయిపోయింది అనుకోవచ్చా ఇంకా? శంకర్ పని అయిపోయిందని అనుకోలేము. లైక్ అంటే ఇప్పుడు 'భారతీయ 2' కూడా మనకు రిజల్ట్ కొంచెం ఫ్లాప్ అయింది. ఇది కూడా కొంచెం యావరేజ్ ఉండడం వల్ల అట్లా అనుకోలేము. బికాస్ ఒక కంబ్యాక్ రావాలని అనుకుంటాం. ఇదివరకు మంచి మంచి హిట్స్ ఇచ్చారు ఆయన. ఒక 'అపరిచితుడు', 'భారతీయుడు'. జనరేషన్లో కూడా ఆయన స్టోరీ ప్యాటర్న్ మార్చట్లేదు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? కొంచెం అంటే మనము సజెషన్ ఇచ్చేంత పెద్దవాళ్ళం కాదు. సో వాళ్ళు ఇంకా స్టోరీ డెవలపింగ్ దాంట్లో ఇప్పుడు ఈ స్టోరీ కార్తీక్ సుబ్బరాజు ఇచ్చారు. సో ఆబ్వియస్లీ కొంచెం స్టోరీ సెలక్షన్లో వాళ్ళు కూడా ఇప్పుడున్న కరెంట్ దానికి ఎట్లా ఎంగేజింగ్ చేయాలనేది కొంచెం మేబీ చూసుకుంటే సరిపోతుందేమో కానీ, బట్ అట్లా అయితే ఏం లేదు. లైక్ అంటే హీరోకి నేషనల్ అవార్డు వస్తుంది బెస్ట్ యాక్టింగ్‌గా. అట్లా మనం ఏం చెప్పలేము. రామ్ చరణ్ అంటే అవార్డ్స్ అంటే అవార్డ్స్ వైజ్ కాకుండా ఇండిపెండెంట్గా ఒక రామ్ చరణ్ గారు యాక్టింగ్ చూస్తే మటుకు నేను చెప్పినట్టుగా కూడా చిరంజీవి గారి తర్వాత మరో చిరంజీవి గారిలో యాక్ట్ చేసే నటుడు మనకు టాలీవుడ్లో ఎప్పుడు ఉన్నారంటే అంత డిగ్నిటీగా యాక్ట్ చేసే నటుడు అంటే అది రామ్ చరణ్ గారు మాత్రమే. ఆయన చాలా బాగా చేశారు 3 క్యారెక్టర్స్. సో అవార్డ్స్ అనేటిది అట్లా ఏం లేదు. డెఫినెట్గా లైక్ ఐ మీన్ కొన్ని సీన్స్లో పవన్ కళ్యాణ్ గారు కనిపించారు అని చెప్పి అంటున్నారు, ఉన్నాయా సీన్స్? అట్లా ఏం లేదు. ఆబ్వియస్లీ లైక్ అంటే కొంచెం ఆబ్వియస్లీ ఉంటుంది. సో బాబాయ్ కాబట్టి కొంచెం ఆ కైండ్ ఆఫ్ మేనరిజమ్స్ ఉంటాయి. సో దానికి అట్లా ఏం లేదు. బట్ స్పెషల్గా ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా చూపించాలన్నట్టుగా అయితే సీన్స్ ఏం లేవు. బట్ మేనరిజమ్స్ ఉంటాయి. అంటే రామ్ చరణ్ గారికి సరైన సినిమా పడితే 'పుష్ప 2' లాంటి రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉందంటారా? రామ్ చరణ్ గారి కంటే లైక్ ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' మూవీ వచ్చింది. లైక్ అది ఎట్లా హిట్ అయిందో హ్యూజ్ హిట్ మీకు తెలుసు. సో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఫిలిం పడితే ఇంకా బాగుంటుంది. సో అంటే ఎందుకంటే ఆయన యాక్టింగ్లో ఇంకా మూవీ బై మూవీ చాలా డెవలప్ అవుతున్నారు. సో ఇంకొక సాలిడ్ క్యారెక్టర్ పడితే కనుక, ఇంకొక మంచి స్ట్రాంగ్ స్టోరీ పడితే కనుక డెఫినెట్గా మీరు అన్నట్టు ఆయన రికార్డ్స్ బ్రేక్ చేసేస్తారు కంప్లీట్గా.